అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. మామూలుగానే షూటింగ్కి వెళ్ళాను అండ్ నాకు హీరోని ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకు సినిమాలో సీన్స్ అన్నీ ఆయనతోనే అండ్ యాక్ట్ చేస్తుంటే అంటే ఇక్కడ ఉన్నారు మీరంతా ఉన్నారు పొగడ్డం అట్లా కాదు, కానీ లైక్ ద మూమెంట్ కెమెరా రోల్స్ ఒక డిఫరెంట్ మనిషి వచ్చేవాడు అతనిలోకి. అండ్ ఫస్ట్ సినిమాకి ఇట్లా చేస్తున్నాడు, ఎవరి అబ్బాయి ఏంటి అని కొంచెం మాట్లాడడం మొదలు పెడితే ఆయనకి నటన మీద ఉన్న ప్యాషన్ కానీ యాక్టింగ్ స్కూల్లో ఆయన చేసిన యూఎస్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఫిల్మ్ అకాడమీ ఉంది, అక్కడ యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు ఆయన. అండ్ అంటే యాక్టింగ్ అంత సీరియస్గా తీసుకుని ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక నటుడిని కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. అండ్ నాకు షూటింగ్ చేసినప్పటి నుంచి బాగా గుర్తుండిపోయింది రిత్విక్లో ప్యాషన్ అనమాట. అండ్ ఇలాగే ఈ బ్యానర్లోనే కాకుండా వేరే బ్యానర్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుని మంచి హీరోగా పేరు తెచ్చుకుని తనలోని నటన వైవిధ్యాన్ని మనందరికీ చూసే అవకాశాన్ని మనకి రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రిత్విక్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి నిహారిక గారి ప్రొడ్యూసర్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది, ఫిల్మ్ మేకింగ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలని అండ్ అదే ఎంతూజియాజంతో ఇంకా చాలా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక మంచి రోల్ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరిద్దరు బ్రదర్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నాకంటే ఫస్ట్ టైం నేను కథ విన్నా కూడా విజువల్లీ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎక్కడ కూడా అంటే దిస్ ఈజ్ అనదర్ మూవీ అన్నట్టు లేదు. అంటే సంథింగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ విజువల్లీ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ మనందరికీ గుర్తుండిపోయి సినిమా అవ్వాలని అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మైత్రి రవి గారికి, నవీన్ గారికి ఈ సినిమాని మనందరికీ ప్రజెంట్ చేస్తున్నందుకు. అంటే సినిమాకి మంచి రిలీజ్ అవసరం అండ్ ఇంత మంచి ప్యాషన్తో చేసిన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ భద్రం చెప్పినట్టు నాకు నిజంగా చాలా ఇష్టమైన నటుడు భద్రం. అప్పట్లో ఒక యూట్యూబ్లో ఒక రీల్ పంపించారు, టైటిల్ ఏంటి, పెళ్లితో జరభద్రం. అండ్ నాకు ఎంతో నచ్చింది అనమాట. దాంతో ఊహలు గుసగుసలాడేలా ఐ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. చాలా మంచి నటుడు. అండ్ ఎంతో మంది గగన్ విహారీ గారు వీళ్ళందరితో నాకు స్క్రీన్ పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన, అలాగే మా సినిమా వెనక నుంచున్న మైత్రి రాజాది రాజాలు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రాజాది రాజా ఇప్పుడు మనం ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరికీ అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ చూసే సినిమా అని అనుకుంటాం. అదే కాదు, ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కలిసి తీసిన సినిమా రాజాది రాజా. దీంట్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం, డిఓపి గారు డైరెక్టర్ గారు ఇద్దరు అన్నదమ్ములు. డిఓపి గారు రోలింగ్ అనగానే డైరెక్టర్ గారు ఒక చిన్నదలాగా అన్నయ్య అన్నట్టు. ఆ తర్వాత అది విన్న తర్వాత కాసేపు రిలీజ్ అయ్యి యాక్షన్ అనగానే అక్కడ డిఓపి గారు ఒకసారి తమ్ముడు, తర్వాత యాక్షన్ చెప్పారు కదా, అక్కడ హీరో యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ హీరో యాక్ట్ చేస్తుంటే ఒక మూల నుంచి ఇలాగా మా ప్రొడ్యూసర్ వెదర్ యాక్షన్ అయిపోయిన తర్వాత కట్ అని చెప్పగానే ఒకసారి సిస్టమ్ కల చూడడం. ఇలాగా ఒక ఫ్యామిలీ అంతా కలిసి తీసిన సినిమా మా రాజాది రాజా. దీంట్లో ఎమోషన్స్ ఎలాగైతే మనకి ఇందాక చూస్తే ఎమోషన్స్ చాలా చాలా, ఆ డైలాగ్స్ మా డైరెక్టర్ గారు రాసిన డైలాగ్స్. అలాగే దీంట్లో ముఖ్యంగా చెప్పాలి, మేము సినిమాలు చేస్తూ ఉంటాం, దాంట్లో చాలా సినిమాలకి చేస్తున్నప్పుడు హీరోలు కొత్త వాళ్ళు వస్తుంటారు. హీరో కొత్త వాళ్ళు అనగానే చిన్న ఉంటుంది, హీరో బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అనగానే ఇంకొక రేంజ్లో ఉంటుంది. అంటే ఎవరికైనా సరే చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఒక హీరో అనగానే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్న చిన్నది ఉంటుంది. కానీ మేము సెట్లోకి వెళ్ళాక మా హీరో మా రాజా డెడికేషన్ చూసి నాలాంటి నటులే కాదు, సీనియర్ మోస్ట్ నరేష్ గారు కూడా
ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలు చెప్తున్నా. సో అంత డెడికేషన్ అంటే రీసెంట్ టైమ్స్లో మేము చేసిన సినిమాల్లో కొత్త హీరో అనగానే నాకు అంత డెడికేషన్ అంత చూసింది మాత్రం మా హీరో రాజాది రాజా. సో ప్రౌడ్ భయ్యా. ఈ సినిమా ఫస్ట్ సినిమా కాదని ఇందాక మంజుషా గారు అన్నారు. మంజుషా గారు ఇది ఫస్ట్ సినిమాయే, కానీ నెక్స్ట్ నుంచి ఇంకొక వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా ఇందాక చెప్పినట్లు మా ప్రొడ్యూసర్ గారు కానీ మా డిఓపి గారు కానీ మొత్తం అంతా ఫ్యామిలీ అంతా కలిసి చేసాం. సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒకసారి రాజ్యం కనిపించింది, ఇందాక టక్మని తిప్పితే విశాఖపట్నం కనిపించింది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన మా డైరెక్టర్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో మా శ్రీనివాస్ అవసరాల గారు, మా సార్ ఫస్ట్ గుర్తుందో ఊహలు గుసగుసలాడేలా ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ షాట్ ఆమె తీశారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా గగన్ గారు. సో ప్రతి ఒక్కరికి సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం. వన్స్ అగైన్ సార్ మా వెనక నుంచినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. స్టార్ట్ విత్ ద స్టోరీ అండి. అసలు నేను విన్న అన్ని స్టోరీస్లో ది బెస్ట్ స్టోరీ అనిపించింది విన్న వెంటనే. బికాజ్ అప్పటికే వీళ్ళంతా స్టోరీ బోర్డ్స్ అన్నీ వేసుకున్నారు. ద గ్రాండియర్ దే ఆర్ షోయింగ్. అంటే ఈ జనరేషన్ అట్ ద సేమ్ టైమ్ ఆ పీరియాడిక్ సెట్స్ కానీ అమేజింగ్ ఉంది. ఐ ఫీల్ ద మేజర్ రాజా ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ద స్టోరీ. చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఇమ్మీడియట్గా విన్న రోజే సేమ్ టైం సార్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నాను వాళ్ళతో. సో ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి ఒక స్టోరీలో నేను ఉన్నందుకు. చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం దీనికి సెట్స్ వేసిన సాహి సురేష్ గారు ఎక్స్ట్రాడనరీగా ఉంటాయండి. మొత్తం మీరు విజువల్స్ ఆల్రెడీ ట్రైలర్ చూశారు కాబట్టి. ఎలా ఉన్నాయి విజువల్స్? చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి విజువల్స్. అట్ ద సేమ్ టైం డిఓపి గారు కిరణ్ గారు సార్, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రాజా. మేజర్లీ ఆ సాంగ్ చూసినప్పుడు చాలా 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 బాగా తీశారు సార్. సాంగ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. అండ్ రిత్విక్ అది నిజంగానే బాగుంది, గోల్డెన్ స్పూన్. బట్ ఆయన కష్టపడిన విధానం మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. బికాజ్ నాట్ ఓన్లీ యాక్టింగ్, అతను ఇంకా అదర్ ఫీల్డ్స్లో కూడా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలి, అంటే తెలుసుకోవాలి, 360 degrees తెలుసుకోవాలి సినిమా. బికాజ్ ఇది ఫస్ట్ సినిమా అని చెప్పి కాస్ట్యూమ్స్ గురించి కానీ ఇంకా అదర్ క్రాఫ్ట్స్లో కూడా చాలా అంటే క్షుణ్ణంగా పరిశీలించి హీ లెర్న్డ్ ఎ లాట్ అండ్ హీ వర్క్డ్ హార్డ్. నాకు ఎక్కడా కూడా అది ఒక గోల్డెన్ స్పూన్ అని అనిపించలేదు. యూ వర్క్ వెరీ వెరీ హార్డ్ బ్రో. రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మేజర్లీ నాకు చాలా హ్యాపీ ఏంటంటే ద బెస్ట్ రోల్ అనిపించిందండి నాకు. అండ్ నా డీపీగా అదే ఉంటుంది ఈ పిక్చర్లో. చాలా కాస్ట్యూమ్స్ వైజ్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఒక బాహుబలిలో రాణాలాగా ఆల్మోస్ట్ ట్రీట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. సో హ్యాపీ. అండ్ రవి గారు మనకి ఆల్రెడీ అంతకుముందు చెప్పారు, అంటే మలయాళం స్టార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 20 crores సినిమా తీసి బాహుబలి రేంజ్ హిట్ ఎలా కొట్టాలి అని చెప్పి అంటున్నారండి. అలా మనం ఆలోచించాలని. సార్ మేబీ దిస్ మీన్స్ ద ఫస్ట్ సినిమా అది అవ్వచ్చు. సో ఒక చిన్న బడ్జెట్లో తీసిన ఆ గ్రాండియర్ వచ్చింది సినిమాలో. అండ్ సేమ్ అదేవిధంగా అంత బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు నిహారిక గారు. అండ్ మేడం మీరు కష్టపడిన విధానం కానీ చాలా బాగుంటుంది. ఐ ఎంజాయ్డ్ థరోలీ వర్కింగ్ విత్ సాయి కుమార్ గారు, భద్రం గారు, అవసరాల్ శ్రీనివాస్ గారు. అండ్ దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ టు కమ్ అండ్ వాచ్ అండి. ప్లీజ్ అందరు వచ్చి వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. అండ్ రాజాది రాజా మూవీలో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి రీజన్ అయిన మా మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఆయన పక్క నుండి ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా టెక్నీషియన్ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.